హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ మటన్ పలావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను, 1 స్పూన్ గీ తీసుకున్నాను. కాగాక ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత 2 టమాటోస్ మంచిగా ఫైన్ కటింగ్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి మనకు. ఇప్పుడు ఇక్కడ పచ్చి మసాలా, పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు వేసి నీళ్ళు లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను 80% మటన్, ఉడికిన మటన్ వేస్తున్నాను. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించుకున్నానండి. ఆ మటన్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ పెరుగు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి 1.5 గ్లాస్ వాటర్. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాము. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం నీళ్ళు ఎసరు వచ్చేదాకా మూత పెట్టుకుంటే సరిపోద్ది. నీళ్ళు వేసరి రాగానే మనము ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయాలండి. వేసి ఇంకోసారి మంచిగా కలుపుకొని కొంచెం కస్తూరి మేతి యాడ్ చేశాను నేను. కలుపుకొని మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ కన్నా ఎక్కువ వస్తే రైస్ అనేది మెత్తబడిపోతుంది. సో ఇక్కడ ఒకే ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి రైస్. మటన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఇంత టేస్టీ అయిన మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇది నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ తోటి ఏదైనా బగారా బైగన్ లేదా ఆలూ గ్రేవీ దాంతో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.